జిల్లాలో విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. విద్యాశాఖలో సమర్థవంతంగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను పక్కగా చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తీరా సీఎం అయ్యాక తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యాశాఖలో చాలా కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఒకరోజు ర్యాలీ మరియు నిరసన దీక్ష చేపట్టినాం. మాకు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము ఈ నిరసన దీక్ష చేపట్టినాం. ఈ నిరసన దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేము వేరే ఏం అడగడం లేదు, మీరు ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఒకవేళ మీ హామీని మీరు నిలబెట్టుకోకపోతే మేము ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో తీవ్ర రూపం తీసుకెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులం మేము గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలోనే పనిచేస్తున్నాము. విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన రాష్ట్ర వ్యాప్తంగా 19,000 పైగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వాలు వచ్చాయి, హామీలు ఇచ్చాయి, ఆ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 13న మేము చేస్తున్నటువంటి సమ్మె దీక్షా శిబిరానికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు విచ్చేసి ఛాయ్ తాయేలోపు మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా కూడా మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడనే ఉన్నాయి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఈరోజు మేము ఒకరోజు మెరుపు ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా దీక్షలు కూడా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఈ దీక్షలు కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచించి మా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము 19,000 మంది ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ అన్న మేము ఆడపడుచులుగా మన తెలంగాణ రాష్ట్రంలో 19,000 మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. ప్రతి పాఠశాల, ఒక గ్రామంలో ఉన్న ప్రతి పాఠశాల నుంచి మీ దాకా రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ రావడానికి కారణము మేము. డైరెక్ట్గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మా నుంచి మీ దాకా రావడానికి కారణము మేము. కాబట్టి మేము ఎంత రాత్రి బాబు కష్టపడుతున్నామో దయచేసి చూడండి. మా ఆడపడుచులుగా సీతకొక్కతే మీకు ఆడపడుచు కాదన్నా, మేము కూడా ఆడపడుచులమే. రాష్ట్రం అంతటా 19,000 మంది ఆడపడుచులలో సగం మంది ఆడపడుచులమే ఉన్నాము. దయచేసి మేము మా వ్యవస్థ, మా పిల్లలను, భర్తను అందరిని వదులుకొని రోడ్డు మీద గత సంవత్సరం 28 రోజులుగా మేము ధర్నా చేసాం. అందులో మీరు ఎంత వచ్చి మమ్మల్ని మీ కాంగ్రెస్ తరఫున ఎంతమంది మాకు మద్దతు పలికారో మీకు తెలుసు. మీరు కూడా వరంగల్ జిల్లాలో మీరు మాకు వచ్చి మద్దతు ఇచ్చి టీ తాగే సమయంలో మా సమస్యను తీరుస్తారని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయినా కూడా మా హామీ తీరలేదు అన్న. దయచేసి రేవంత్ అన్న మీకు దండం పెట్టి మీకు కాల్మొక్కి అయినా సరే మేము మీకు మరీ అడుగుతున్నాము, దయచేసి మా సమస్యను పరిష్కరించండి. మేము న్యాయమైన కోరికనే అడుగుతున్నాము. దీనిలో ఏది గత గొంతేమి కోరికలేమీ అడగడం లేదు. దయచేసి మా కష్టాన్ని చూడండి. కష్టాన్ని చూసి మమ్మల్ని రెగ్యులర్ చేసి మీ వంతు ఒక సాయాన్ని మాకు చేయవలసిందిగా కోరుతున్నాం.